రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం. ఈ పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్నారు. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడిగా ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకి ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దండుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా క్యాబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇలా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది? బడా బడా స్కామ్లకు, సకల దరిద్రాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడతా ఉంది. ఈరోజు మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు. తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్.